నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. అన్నారాంబాబు కౌంటర్కు గునుపూడి భాస్కర్ ఎన్కౌంటర్. రచ్చకెక్కిన ఆర్యవైశ్యుడు. గునుపూడి ప్రెస్ మీట్తో రచ్చకెక్కిన విభేదాలు. ఇంతకీ ఆర్యవైశ్యుల పయనం ఎటువైపు? ఇది ఈరోజు పొదిలి పట్టణంలో హాట్ టాపిక్గా మారిన గునుపూడి భాస్కర్ విలేకరుల సమావేశం. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు గునుపూడి భాస్కర్పై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. దానికి ప్రతిగా నేడు గునుపూడి భాస్కర్ స్పందన ఆర్యవైశ్యులలో మరియు పొదిలి పట్టణ ప్రజలలో తీవ్ర చర్చ జరుగుతుంది. భాస్కర్ మాట్లాడుతూ, అన్నా రాంబాబు అంటే నాకు చాలా గౌరవమని, సిద్ధారాఘవరావు తర్వాత ఆర్యవైశ్యులలో అంతటి గొప్ప నాయకుడు అన్నా రాంబాబు అని, కానీ ఆయనపై నేడు విమర్శలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి చాలా బాధపడుతున్నాను అనడం కొసమెరుపు. పూర్తి వీడియో భాస్కర్ మాటల్లోనే మీకోసం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు, ప్రింట్ మీడియా సహోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి మా నాయకులందరికీ, ఆర్యవైశ్య నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ నెల 21వ తేదీ 8వ నెల 2026 సంవత్సరంలో ఈ నెల 21వ తేదీన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి అన్నా రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన ఆద్యాంతము నా గురించే మాట్లాడారు. చాలా సంతోషం. రాంబాబు అన్నగారన్న కూడా మాకు గౌరవమే. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రింట్ మీడియాలో వారు నా మీద స్పందించినటువంటి విషయాల గురించి నేను సమాధానపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువలనే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. వారు ఒకటే అన్నారు. వారు మాట్లాడిన దాంట్లో ఒకటో విషయం ఏమిటంటే, 80% ఆర్యవైశ్యుల ఓట్లు వేయించా, అన్నా రాంబాబు గారిని ఓడించా, పదే అనడం జరిగింది. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నేను మా ముఖ్యమంత్రుల వర్యులైన చంద్రబాబు నాయుడు గారికి అందజేసినటువంటి నివేదికను మీ అందరికి కూడా ఇచ్చా. కేవలము ఒకటే మాట్లాడాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరఫున ఆర్యవైశ్యులైనటువంటి అన్నా రాంబాబు గారు ఉన్నప్పటికీ పోలైనటువంటి ఓట్లలో ఆర్యవైశ్యుల నుంచి 80% ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారికి వేయించగలిగాను. ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి గౌరవం మాకు అలాంటిది, మా కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర అలాంటిదని తెలియజేశాను. ఆయనని ఏమాత్రం విమర్శించాలా, అన్నా రాంబాబు గారిని విమర్శించాలనే ఆలోచన నాకు ఎన్నడూ ఉండదు. మరి ఒక్కసారి అన్నా రాంబాబు గారు అన్నగారు, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ రోజున మీ ప్రెస్ మీట్లో ఏం చెప్పారో, నేను నివేదించినటువంటి పేపర్లో ఏముందో ఒక్కసారి చూసుకోమని తెలియజేసుకుంటూ ఉన్నాను. రెండవది, చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఈ మధ్య అంటే సుమారు 6-7 నెలల క్రిందట మన యొక్క పొదిలి ప్రాంతానికి టుబాకో రైతులను పరామర్శించుటకు, వాళ్ళకి అండగా నిలువటకు అని ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ టుబాకో ఆఫీస్కి రావడం, టుబాకో బోర్డుకి రావడం జరిగింది జగన్ గారు. ఆ టైంలో వారితో వచ్చినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద, నా ఇంటి మీదుగా వెళ్తున్నటువంటి వాళ్ళ మీద నేను రాళ్ల వర్షం కురిపించానట. ఎక్కడైనా నమ్మాలి. గునుపూడి భాస్కర్ చరిత్ర అందరికీ తెలుసు. గునుపూడి భాస్కర్ ఇలాంటి పని చేస్తారా అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. పైగా మా సాంప్రదాయం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, ఆయన ఆదర్శ మార్గంలో మేము నడుస్తూ ఉంటాం.
మనము స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలి, ప్రజలలో మనం మమేకమై మెలగాలి, తెలుగుదేశం వైపు వాళ్ళు చూడాలి, మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఆ విధంగా నడిచి ఆదర్శవంతంగా ఉండాలి. ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా అదే మాకు బోధించాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా నడిచేటువంటి నాయకులము కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి పనులు చేసేటువంటి సంస్కారం మాదిరి అతను తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా అని తెలియజేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా మహిళలందరూ అమరావతి మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించిన జగన్ గారికి క్షమాపణ చెప్పాలని ఒక చేతిలో ప్లకార్డు, ఒక చేతిలో బ్లాక్ బెలూన్ ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పమని అతనికి తెలిసే విధంగా, జగన్కి తెలిసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ దురుసు అయిన పనులు చేయలే. మీరే చేశారు. ఈ రోజున దీనిని ఈ యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో జగన్ గారితో ఇచ్చేసినటువంటి వాళ్ళు చెప్పుల వర్షం కురిపించారు, రాళ్ల వర్షాలు కురిపించారు. దాంట్లో మన డిఎస్పీ గారికి ఆయన క్యాబ్ మీద చెప్పు కూడా పడిందని కూడా తెలియజేస్తున్నాను. రాంబాబు అన్న గారు ఒక్కసారి తెలుసుకోండి. మరి మీకు తెలుసో లేదో, ఆ రోజు వచ్చారో లేదో మీరు ఒక్కసారి సీసీ కెమెరాలు చూడండి. ఇంకేదైనా కూడా మీరు తెలుసుకోవడానికి అవసరమైనటువంటి విధానంలో నడవండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి సాంప్రదాయం లేదని మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మూడవది, అదే లెటర్లో 80% తెలుగుదేశం పార్టీకి ఆర్యవైశ్యులు ఓట్లన్నీ వేయించానని చెప్తున్నావే భాస్కర్ అన్న, దాన్ని నేను కూడా సమర్థిస్తాను. మరి నువ్వేం చేశావు? యాదవ్ అవినాష్ అతన్ని సబ్ ఇన్స్పెక్టర్ అమానుషంగా కొట్టి ఇబ్బందులు పాలు చేసినటువంటి అవినాష్కి ఏం సహాయం చేశావు? ర్యాలీలు నిర్వహించారు, దుకాణాల నుంచి అందరూ రోడ్ల మీదకి వచ్చారు, అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ఆ విధంగా జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు? సిగ్గు లేదా నీకు అని తెలియజేశాడు. ఒకటే చెప్తున్నాను, సిగ్గు నాకు కాదన్నా రావాల్సింది. ఆలోచన చేయండి. ఆ రోజున ర్యాలీని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిని నేనైనప్పటికీ కూడా తప్పు జరిగింది ఆర్యవైశ్యులకి, ఏ కులానికి తప్పు జరిగినా కూడా సహించే వ్యక్తిత్వం నాది కాదు. అలాంటప్పుడు ఆర్యవైశ్యులకి అన్యాయం జరుగుతూ ఉంటే ఊరుకోవడానికి లేదని ఒక నిర్ణయంతో ర్యాలీని నిర్వహించిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించాను రాంబాబు అన్న గారిని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఫోటోలు చూడండి, ఆ రోజు న్యూస్ పేపర్లు తిరగవేయండి, సీసీ కెమెరాలు చూడండి. నా పాత్ర అత్యున్నతమైన పాత్రలో ఉంది. ఆ రోజు దాదాపు 400 మంది తగ్గకుండా ఆర్యవైశ్య మహిళలు కదిలి వచ్చారు ఇళ్ళ నుంచి. ప్రముఖ పాత్ర పోషించా. అమ్మా, అవినాష్కి జరిగినది మన బిడ్డకి జరిగినట్లుగా భావించండి. రేపటి రోజున భావితరంలో మన బిడ్డలకి ఒక న్యాయం జరిగే విధంగా చూడండి. ఈ విధంగా మీరు రావాలమ్మా అని చెప్పి ఆర్యవైశ్యులు ఇంటికే పరిమితమైనటువంటి ఆర్యవైశ్యులని రోడ్డు మీదకి వచ్చి ర్యాలీని విజయపథంలో నడిపేటట్టు నేను పాత్ర వహించా. మరి అది మీకు తెలీదా? మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చేస్తున్న విషయం మీకు తెలీదా అని తెలియజేస్తున్నాను. స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. తప్పు ఏ ప్రభుత్వంలో జరిగినా ఒకటేనన్నారు. అక్కడి నుంచి హోమ్ మినిస్టర్తో ఫోన్ చేయించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ను పంపించారు. అది గునుపూడి భాస్కర్ చేసినటువంటి సేవ ఆర్యవైశ్యులకి. ఈ విషయంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. అది మా తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర. జరిగినటువంటి ర్యాలీ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యున్నతంగా, ఇంత గొప్పగా ర్యాలీ ఎక్కడా జరగలేదని అనిపించుకున్నాం. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు.
యాదాల అవినాష్ని ఇబ్బంది పెట్టినటువంటి దాన్ని అందరూ ఖండించారు. ఇది తెలుగుదేశం పార్టీ ర్యాలీని నిర్వహించిందని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అన్నా రాంబాబు అన్నగారని తెలియజేస్తూ ఉన్నాను. మీరెక్కడున్నారు? వాస్తవంగా పరిపాలన అందించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయి ఉంటే ప్రజెంట్ ర్యాలీలు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకొని చేస్తుందా? మేము చేశాం. మా నాయకుడు కందుల నారాయణ రెడ్డి గారు అంగీకరిస్తారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎవరిదున్నా కూడా ఖండించాలి మనం అనేటువంటి నైజం మా ముఖ్యమంత్రి గారికి. మా యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అంటే అలాంటిదని తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించి అవినాష్కి న్యాయం చేసే ప్రక్రియలో మేము నడిస్తే ఇమీడియట్లీగా ఎస్పీ గారు సబ్ ఇన్స్పెక్టర్ వేమన గారిని సస్పెండ్ చేశారు, విఆర్లో ఉంచారు. కొంతకాలము తర్వాత ఎవరినైనా కూడా ఎక్కడైనా వేయవలసిందే. ఉద్యోగాన్ని ఎవరు తీసివేయలేరు, పనిష్మెంట్ మాత్రమే ఇస్తారు. అలాంటి పనిష్మెంట్ వచ్చింది. సిఐకి ప్రమోషన్లో ఉన్నటువంటి వేమన గారు ఇక 4-5 సంవత్సరాలు కూడా అతను ప్రమోషన్లో లేకుండా ఉండటానికి ఈ యొక్క సస్పెన్షన్ దోహదపడుతూ ఉంటుంది. మరి మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేసిన వాడికి ఇంత మంచి చేస్తే మీరేం మాట్లాడుతున్నారన్నా? మీరు ఎక్కడ నిద్రపోతున్నావు, ఏం చేస్తున్నావు? 80% ఆర్యవైశ్యుల ఓట్లని నువ్వు దన్నుకున్న వాడివి, వేయించిన వాడివి అని సిగ్గు లేదా అని మాట్లాడాడు. వాస్తవానికి తెలియట్లా ఎవరు ఆయన్ని వక్రమ మార్గాన్ని నడిపిస్తున్నారో అన్నా రాంబాబు గారిని మాకు అర్థం కావట్లా. ప్రతి దాంట్లో మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉంటుంది. అదేవిధంగా నేను అడుగుతున్నాను, అన్నా రాంబాబు అన్నగారు మీరు మాట్లాడారు, బాగానే ఉంది. అవినాష్కి న్యాయం చేశారని అంటున్నారు, బాగానే ఉంది. మరి 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మీరు గెలిచారు. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఏం జరిగింది అన్నగారు? ఆర్యవైశ్యులకి, ఆర్యవైశ్యులు అంటే నాకు ఇష్టం, ఆర్యవైశ్యులు ఓట్లు వేయకపోయినా కూడా వాళ్ళ వైపే ఉంటా అని మీరు మాట్లాడారే. మీరు శాసనసభ్యులు, శాసించేవాళ్ళు, తప్పును ఎదిరించేవాళ్ళు. మరి మీరేం చేశారు? సోమిశెట్టి శ్రీనివాసగుప్తా ఒంగోలు, అతనిని చిత్రవద్ద చేసింది మీ వైసీపీ కార్యకర్తలు. బాలినేని వాసు గారి యొక్క నియోజకవర్గంలో ఒక రూములో బంధించారు. చాలా బాధాకరంగా బెల్ట్తో కొట్టారు, కాలుతో కొట్టారు. ఇది వాళ్లే మళ్ళీ వీడియోలు తీశారు. ఇది ఎక్కడ శోచమో చూడండి. వాళ్ళే ఇంత దుర్మార్గానికి కరుడు కట్టి మళ్ళా వాళ్లే వీడియోలు చేశారు. ఆ వీడియోల్ని సోషల్ మీడియాగా అందరూ తెలుసుకునే విధంగా వదిలారు. అంటే ఆర్యవైశ్యులారా ఖబర్దార్, మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అందరి గతి ఇదే పడుతుంది ఎవరైనా ఇలాగా చేస్తే అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. ఏమైందన్న రాంబాబు గారు? మీ గొంతు మోగపోయిందా? లేకపోతే మీరు మార్కాపురంలో, ఒంగోలులో లేకుండా వేరే విదేశాల్లో ఏమైనా ఉన్నారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అన్నగారు? ఎందుకు న్యాయం చేయలేదు అన్నగారు అంటున్నా? ఈ ఆర్యవైశ్యులు ఎందుకు గుర్తుకు రాలేదు అంటున్నా? భయమా? జగన్ అంటే భయమా? ఈ విధంగా చేస్తే జగన్ ఏమనుకుంటారో అని నువ్వు భయపడిపోయావు. అన్నా, భయము నీకుంది. మగా భాస్కర్ ఎన్ని పదవులు, ఏ పదవులు లేకపోయినా నిలబడతాడన్నా ప్రజల కోసం, ఆర్యవైశ్యుల కోసం. అది అన్నా నా నైజం, మాకు నేర్పించింది అదన్నా చంద్రబాబు గారు. మేము కందుల నారాయణ రెడ్డి గారి ఆదర్శంలో నడుస్తూ ఉంటాం. అది చేయకుండా మరొక విషయం అడుగుతా. ఈరోజు నాటు సారాన్ని తయారు చేసేటువంటి వేరే వాళ్ళు అయితే వాళ్ళకి బెల్లం అమ్మారంట కిరాణా మర్చెంట్స్ వాళ్ళు. ఆర్యవైశ్యులు బెల్లం కిరాణా మర్చెంట్స్ నిత్యావసర వస్తువులు పనికొచ్చేది కాదా? ఏ ఒక్క ఇంటికైనా బెల్లం అవసరమే కదా. వాళ్ళు అమ్మారు. 5 కేజీ బెల్లం అమ్మినారని చెప్పేసి దాదాపు కంబము, మార్కాపురము, గిద్దలూరు ప్రాంతాలలో దాదాపు ఆర్యవైశ్యుల మీద కేసులు పెడితే
అన్నా మాకు ఈ అన్యాయం వాళ్ళు ఏమనుకుంటారు, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అంటే మా అన్నారాంబాబు ప్రభుత్వం, మా అన్న ఎమ్మెల్యే గారు మాకు న్యాయం జరుగుతుందని ఆయన దగ్గరికి వెళ్ళారు, తన నివాసం దగ్గరికి వెళ్ళారు. కనీసం వాళ్ళ మాటలు వినలా. ఎందుకు చేశారు మీరని ఎదురు దాడి చేశాడు, ఎదురు ప్రశ్న వేశారు. చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. అన్నారాంబాబు గారు ఆర్యవైశ్యుల పట్ల ఉండే విధాని బాధపడ్డారు. చివరికి మా కందులు నారాయణ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ప్రభుత్వం మాది కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు, నేనున్నానని అందరినీ ధైర్యాన్ని నింపారు. గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి కొన్ని మాత్రమే చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ. మొత్తం మీద వాళ్ళు జైలుకు పోవటం కోర్టులో నడుస్తూ ఉంది వాళ్ళ విషయాలు. ఇప్పుడు ఏమన్నా పూర్తి చేసుకొని కోర్టు నుంచి కూడా విడుదల అయ్యి వాళ్ళ కేసులు సక్సెస్ అయినాయేమో అని అనుకుంటూ ఉన్నారు. మరి ఈ ఒక ఎమ్మెల్యే చేయవలసినటువంటి పనులు ధీమాగా చేయాల్సి వచ్చి గవర్నమెంట్ మీదైతే మీరు ఇలాంటి పనులు చేసి ఏ పదవులు పొందని, ఏ యొక్క ఎలక్షన్లో పోటీ చేయని ఈ గునుపూడి భాస్కర్ని స్వార్థపరుడు అంటావా? చెట్టు పండ్లను చూపించి చెట్టును చూపించి చెట్టు పండ్లను చూపించి నీ స్వార్థంతో నీ పదవి అడుగుతావా అని అడిగాడు. వాస్తవంగా నేను ఇచ్చింది 18వ తేదీ 8వ నెల. ఈ 18వ తారీఖు 8వ నెలలో మా ముఖ్యమంత్రి వారికి సమర్పించుకున్నాం. మరి అవినాష్ గారి విషయం జరిగి దాదాపు 7-8 నెలలైంది. ఇప్పుడు ఏమైనా జరిగిందా వాళ్ళది? ఆ విధంగా వాళ్ళు సక్సెస్ చేసి వదిలిపెట్టాం. ఈ యొక్క సొసైటీ భూముల్లో కూడా వచ్చేస్తా. ఏమయ్యా గునుపూడి భాస్కరు, 80% ఓట్లు వేయించినటువంటి గునుపూడి భాస్కర్ అన్న, సొసైటీలో అన్యాయం జరుగుతూ ఉంది, నీకు తెలుస్తుందా, అర్థమవుతుందా? 9 మందికి నోటీసులు ఇచ్చారు, 3 మీద ఇబ్బందులు గురిపెట్టారు. వాళ్ళ ఆస్తులని మీ యొక్క తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్కి రిజిస్టర్ చేశారు, మీ అనుచరులకు రిజిస్టర్ చేశారు. దానికి ఏం చెబుతావు చెప్పు భాస్కర్ అన్న? నీ నోరు బొంగురు పోయిందా, నీకు నోరు పడిపోయిందా అనే మాటలు మాట్లాడాడు. చాలా సంతోషం రాంబాబు అన్న గారు, మీ నైజం అలాంటిది, మేమేం మార్చలేం. దానికి నేను ఒకటే చెప్తున్నా, పొరపాటు జరిగిందనేసి ముక్త కంఠంతో చెప్తాం మేము. మా యొక్క శాసనసభ్యులైనటువంటి నారాయణ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధితులు చీతిరాల శాసకీయ అతను ప్రెస్లో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు. అవన్నీ గమనించారు మా యొక్క ఎమ్మెల్యే గారు కందుల నారాయణ రెడ్డి గారు. వెంటనే స్పందించారు, సొసైటీకి సంబంధించిన వాళ్ళని అరిచారు. ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారని అన్నారు. ఈ తప్పు మరలా పునరావృతం కాకూడదని ఆలోచించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఖ్యాతి నిలబడాలని ఆలోచన చేశారు. వారికి ఏమాత్రమో ఈ తప్పు తెలిసిన వాటినే వాళ్ళు గుర్తెరిగి